అయితే మరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైనా పరీక్షలు రాస్తున్నట్టయితే కనుక వాటిలోనూ సక్సెస్ సాధిస్తారు. మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్ అంటే CA ఈ చదువులు చదివే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. పరిశోధనా రంగాలు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుతున్న వాళ్ళకి కూడా చాలా చక్కని ఫలితాలు వస్తాయి. విదేశీ విద్య ఎవరైనా చదవాలి అని అనుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకున్న వాళ్ళకు ఈ సమయము అద్భుతంగా ఉంది. మీ పేరెంట్స్ ద్వారా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే గురు శని సంయోగం వల్ల మేధస్సు అంటే మీకు తెలివితేటలు పెరిగేందుకు, కాన్ఫిడెన్స్ పెరిగేందుకు, తర్వాత మెమరీ పవర్ పెరిగేందుకు కూడా అవకాశాలు స్టూడెంట్స్కి కనబడుతున్నాయి. ఒకే ఒక సమస్య ఏంటంటే కనుక జూలై, సెప్టెంబరు ఈ 2 నెలల్లోనూ మీకు కొంత డిస్ట్రక్షన్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని అపజయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే చదువు పరంగా విముఖత కలగడం కానీ, డిస్ట్రక్షన్ వచ్చే అవకాశం కానీ కనబడుతోంది. మీ పేరెంట్స్ మీ పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే కనుక బుధుడికి ఎక్కువగా మీరు ప్రార్థన చేసుకోవాలి. బుధగ్రహానికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు మీరు ఒక 10 నిమిషాల పాటు బుధగ్రహానికి సంబంధించిన జపము ఉంటుంది కదా, లేదంటే స్తోత్రం కానీ ఏదైనా చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలైతే పేరెంట్స్ చదవండి, పెద్దవాళ్ళైతే కనుక మీ అంతటా మీరే చదువుకునే ప్రయత్నం చేయండి.